మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తే మన కుటుంబ సభ్యులను ఏడిపించేస్తాం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపిష్టి కార్యకలాపాల్లో మునిగి తేలినట్లయితే మన మీద ఆధారపడుతున్నటువంటి భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, బ్రతుకునిచ్చినటువంటి తల్లిదండ్రులను కావచ్చు ఏడిపించేస్తాం. పాపానికి లోబడి సంసోను ఏడిపించేశాడండి. తన దేశ ప్రజలకు అండగా ఉండవలసిన వాడు, ఆధారంగా ఉండవలసిన వాడు, రక్షించవలసిన వాడు వాళ్ళని అనాథలను చేసి చచ్చిపోయాడండి. కన్న తల్లిని తండ్రిని కూడా అనాథలను చేసి చచ్చిపోయాడండి. అది దేవునికి దూరమైన వాళ్ళు చేసే పని. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? తల్లిని తండ్రిని అనాథలుగా వదిలేసిన వాళ్ళు, వాళ్ళు చావు వాళ్ళు చేస్తారు అనే విధంగా జీవిస్తున్న వాళ్ళు, భార్యను బిడ్డలను అనాథలుగా వదిలేసి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఉన్నారా? మీరు ఎవరో తెలుసా? దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు, సైతాను చేతిలో బందీలు అయిపోయిన వాళ్ళు, భర్తను విడిచిపెట్టి బిడ్డలను విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఎవరో తెలుసా? సైతాను చేతుల్లో బానిసలుగా జీవిస్తున్న వాళ్ళు. సంసోను అదే స్థితికి వెళ్ళాడు. తల్లిని తండ్రిని ఏడిపించేశాడు, దేవుణ్ణి బహుగా ఏడిపించాడు. కానీ యోసేపును చూడండి, పరాయి దేశంలోనే ఉన్నాడు, పరిశుద్ధంగా జీవించాడు, ప్రభు యొక్క తోడు కలిగి ఉన్నాడు. అంతేకాకుండా పరిపాలించే స్థాయికి తాను చేరిపోయాడు. తన తండ్రికి సంతోషాన్ని ఇస్తున్నాడు, తన తోబుట్టువులకు అండగా నిలిచాడు. రే సహోదరి సహోదరులు, ఇది నువ్వు చేయాల్సిందే. నీ తల్లికి నీ తండ్రికి గర్వకారణంగా నువ్వు జీవించాలి. నీ తోబుట్టువులకు అండగా నువ్వు జీవించాలి, ఆశీర్వాదకరంగా నువ్వు జీవించాలి. 46వ అధ్యాయం మరలా చదువుదాం రండి, ఆదికాండం. ఎందుకంటే దేవుడు ఒక మనిషికి మాటిస్తే ఏం చేస్తాడో, నాన్నా వచ్చేసాయి అని చెప్పినప్పుడు యాకోబు, ప్రభువా నన్నేం చేయమంటావు? యాకోబు ఐగుప్తు దేశానికి వెళ్ళు, నేను అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను. జాగ్రత్తగా విందాం. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వస్తా, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వస్తా. 3 విషయాలు. ఐగుప్తునకు వెళ్ళడానికి భయపడద్దు, నేను అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిశ్చయముగా నేను తిరిగి తీసుకొస్తా, నీతో వస్తా, గొప్ప జనముగా చేస్తా, నేను తిరిగి తీసుకొస్తా. ఇది దేవుడు యాకోబుకి ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని నమ్మి యాకోబు తనను బహుగా ప్రేమించినటువంటి కుమారుని యోసేపు దగ్గరకు వెళ్ళాడు. యోసేపు తండ్రి దగ్గర 17 సంవత్సరాలు తండ్రి ప్రేమను పంచుకున్నాడు, తండ్రి చేత పోషించబడ్డాడు. ఎంత కాలమైతే తండ్రిని యోసేపు పోషించాడు, అంతకాలము యోసేపు తన తండ్రిని పోషించాడు. 17 సంవత్సరాలు యాకోబు యోసేపును పోషించాడు. 17 సంవత్సరాలు యాకోబును యోసేపు కంటికి రెప్పగా చూసుకున్నాడు. ఎంతకాలమైతే తల్లి తండ్రి మనల్ని కని పెంచి పెద్ద చేసి పోషించి ప్రయోజకుని చేస్తారో, అలా ఈ ప్రాసెస్ ఇంచుమించు 25 సంవత్సరాలు ఉంటుంది. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు కనీసం 25 సంవత్సరాలు వాళ్ళ వృద్ధాప్యానికి వచ్చినప్పుడు, సాధారణంగా వాళ్ళు 58 సంవత్సరాలకు ఉద్యోగాలు చేసేవాళ్ళు రిటైర్డ్ అయిపోతారు. 60 సంవత్సరాలు వచ్చేసరికి ప్రభుత్వం వాళ్ళే అంటున్నారు ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయము అని చెప్పి. అనగా 55 సంవత్సరాల నుంచి ఒకవేళ వాళ్ళు 80 సంవత్సరాలు బ్రతికినట్లయితే 25 సంవత్సరాలు, 60 సంవత్సరాల నుంచి ఒకవేళ వాళ్ళు 25 సంవత్సరాలు బ్రతికినట్లయితే 85 సంవత్సరాలు. నువ్వు పుట్టినప్పటి నుంచి ఏ విధంగా నువ్వు ప్రయోజకుడు అయ్యి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే అంతవరకు వాళ్ళు పోషించారో, వాళ్ళు పెద్దవాళ్ళయి. మీ జాగ్రత్తగా గమనిస్తే చిన్నప్పుడు నువ్వేం చేసేవాడు ఎగ్జాక్ట్గా పెద్దప్పుడు వాళ్ళు అదే చేస్తారు. చిన్నప్పుడు నీ నోట్లో పళ్ళు ఉండవు, బోసినోరు. పెద్దయిన తర్వాత వాళ్లకు పళ్ళు ఉండవు, బోసినోరు. చిన్నప్పుడు ఆ తల్లి తండ్రి ఏం చేసింది, మెత్తగా చేసి అన్నం పెట్టేది. పెద్దయిన తర్వాత వాళ్ళకు కూడా నువ్వు మెత్తగా చేసి అన్నం పెట్టాల్సిందే. చిన్నప్పుడు మాటకి మంచం తడిపేసేవాడివి, పెద్దయిన తర్వాత మాటికి వాళ్ళు మంచం తడుపుతారు. చిన్నప్పుడు వాళ్ళు అనగా నువ్వు చిన్నప్పుడు పళ్ళు లేనప్పుడు మమ్మీ ఏ విధంగా ద్రవ పదార్థాలు లేకపోతే మెత్తగా అన్నం కలిపి పెడుతుందో, అలాగే పెద్దయిన తర్వాత వాళ్ళ పళ్ళు ఊడిపోయిన తర్వాత వాళ్ళకు కూడా మెత్తని అన్నమే పెట్టాల్సి ఉంటుంది. చిన్నప్పుడు నువ్వు లేవాలంటే నీకు సహాయం కావాలి, పెద్దయిన తర్వాత వాళ్ళు లేవాలంటే
వాళ్ళకు కూడా సహాయం కావాలి. చిన్నప్పుడు నీకు నడక నేర్పించింది నీ తల్లి తండ్రి, పెద్దయిన తర్వాత వాళ్ళ చేయబట్టుకు నడిపించాల్సింది వారు కన్నటువంటి కొడుకు కూతురు. చిన్నప్పుడు ఏ రీతిగా నువ్వు మంచం తడిపావో, ఎన్నిసార్లు మంచం తడిపినా ఆ తల్లికి చిరాకు రాదేంటండి, ఆ తండ్రికి చిరాకు రాదేమిటండి. నాకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళు మంచం తడిపేవాళ్ళు, చక్కగా పడుకునేవాడిని. ఏమిటో నా కింద నుంచి జలజలా ఏమిటో తడిగా పాకుతూ వెళ్ళేది. ఇంకేముంది, చూస్తే పక్కన కూర్చున్నోడు తడిపేసేవాడు. చిరాకు రాదేమిటండి, కోపం రాదేమిటండి. అర్ధరాత్రి అలసిపోయినప్పటికీ కూడా గబగబా లేచా, నా భార్య కావచ్చు నేను కావచ్చు, ఎటువైపుకు తడేళ్తే అటువైపు లేచి మళ్ళా ఆ దుప్పటి తీసి ఆ పరుపు పక్కన పెట్టి మళ్ళా ఇంకొక చిరాకు రాలా, కోపం రాలా. ఎందుకని? తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ. మరి అదే తల్లి అదే తండ్రి వృద్ధాప్యానికి వచ్చినప్పుడు పాపం వాళ్ళు తడిపినప్పుడు ఎందుకు వస్తుందండి కోపం, ఎందుకు వస్తుందండి చిరాకు? దేవుడు నీకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. చిన్నప్పుడు తల్లి తండ్రి నీకు ఏమి చేశారో పెద్దయిన తర్వాత కొడుకుగా కూతురుగా వాళ్ళకి అది చెయ్యాలి. యోసేపుకు ఆ సత్యం తెలుసండి, యోసేపుకు ఆ వాస్తవం తెలుసండి. కాబట్టే తన తండ్రి దగ్గర 17 సంవత్సరాలు ఏ విధంగా తానున్నాడో, ఆ తర్వాత యోసేపు దగ్గర యాకోబు 17 సంవత్సరాలు అలాగే ఉన్నాడు. ఆ తమ్ముళ్ళు చెల్లెళ్ళు సహోదరులు మర్చిపోకండి, బాధ్యతలు మర్చిపోకండి. యోసేపు ఆత్మీయుడు, ఎందుకు తెలుసా? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. యోసేపు బాధ్యత కలవాడు, ఎందుకో తెలుసా? బాధ్యతలు నేర్పించిన దేవుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు చాలామందికి దేవుడు తోడుగా లేడు, సైతానే తోడుగా ఉంటున్నాడు. ఆ సైతాను ఎవరు? వాడు మొదటి నుంచి హంతకుడు, దోచుకునేవాడు, దుర్మార్గుడు, దొంగ. అదే చేస్తున్నాడు నీ జీవితం ద్వారా. మానవ మృగముగా నిన్ను మార్చేస్తున్నాడు. నువ్వు మనిషివి అనేటటువంటి సత్యాన్ని, వాస్తవాన్ని కూడా గ్రహింపకుండా చేస్తున్నాడు. ప్రేమ, అనురాగము, ఆప్యాయత అనే వాటికి నీలో చోటు లేకుండా చేస్తున్నాడు. ఒక మృగంగా మార్చేస్తున్నాడు. మంచిది కాదు సుమా. సంసోను తన తల్లికి తండ్రి కంటే ముందుగానే చచ్చిపోయాడు. వృద్ధాప్యంలో ఆదరించవలసిన వాడు ఆదరించకుండా, అండగా నిలబడకుండా, ఆహారం పెట్టకుండానే చచ్చిపోయాడు. ఈరోజు మనలో కొంతమంది సంసోనులు బ్రతికే ఉన్నారో అయినా తల్లి దృష్టిలో, తండ్రి దృష్టిలో చచ్చినట్టుగా జీవిస్తున్నారు. క్షేమం కాదు సుమా. నువ్వు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకని? పట్టించుకోవు కదా నువ్వు నీ తల్లిని, నీ తండ్రిని పట్టించుకోవు కదా. మంచిది కాదు.